వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రాత్రి పూట చాలామంది పడుకునేటప్పుడు లైట్లు ఆన్ చేసి పడుకుంటూ ఉంటారు. అయితే దీనివల్ల గుండె ఆగిపోవచ్చా అనే దానికి సంబంధించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే హార్వర్డ్ విశ్వవిద్యాలయం కొత్త పరిశోధన ఒక షాకింగ్ నిజాన్ని కూడా బయటపెట్టింది. రాత్రి పూట మనం ఉపయోగించేటువంటి కొద్దిపాటి కృత్రిమ కాంతి కూడా మనకు గుండె అనారోగ్యానికి చాలా ప్రమాదకరం అన్నట్టుగా కూడా వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అంటే గతంలో అనుకున్నటువంటి దానికంటే ఈ కాంతి కాలుష్యంతో ఎక్కువగా నష్టం ఉందనేసి కూడా శాస్త్రవేత్తలు తేల్చారట. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు గుండె జబ్బులకు కారణమవుతాయని కూడా మనకు తెలిసిందే. కానీ కాంతి కాలుష్యం గతంలో పెద్దగా ఎవరు కూడా పరిశోధన చేయలేదు. కృత్రిమ కాంతి అంటే గుండె వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి పరిశోధనలు కూడా అధునాతనమైనటువంటి మెదడు ఇమేజింగ్ పద్ధతులను కూడా ఉపయోగించారు. అంటే మెదడు పైన ఒత్తిడి వాపు ఉంటుందట. అంటే డాక్టర్ అబో ఒసేమ్ బృందం 466 మంది ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులపైన 10 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. రాత్రిపూట కాంతికి ఎక్కువగా గురైనటువంటి వారిపైన పరిశోధనలకు కొన్ని కీలకమైనటువంటి మార్పులను అయితే గమనించారట. అయితే ఇందులో మొదటగా మెదడు పైన ఒత్తిడి, అంటే రాత్రిపూట కృత్రిమ కాంతికి గురి కావడం వల్ల మెదడులో ఒత్తిడి కార్యకలాపాలు కూడా పెరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. ఇక రెండవది ఏమంటే ధమనులలో వాపు, అంటే మెదడు ఒత్తిడి రక్తనాళాలలో వాపుకు కారణమైనటువంటి రోగనిరోధక ప్రతిస్పందనం కూడా ప్రేరేపిస్తుందనేసి కూడా అధ్యయనంలో వివరించడం జరిగింది. కాలక్రమేణా ఈ ప్రక్రియ ధమనులు గట్టిపడడానికి కావచ్చు దారితీసి గుండెపోటు అంటే స్ట్రోక్ ప్రమాదాలు పెరుగుతాయని కూడా చెప్తున్నారు. అంటే ప్రమాదం ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఈ అధ్యయనంలో వెల్లడించిన అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం ఏమిటంటే రాత్రిపూట కాంతికి గురయ్యేటువంటి స్థాయి పెరిగే కొద్దీ 5 సంవత్సరాల్లో గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఏకంగా 35% పెరుగుతుందని ఈ అధ్యయనంలో స్పష్టం చేసింది. శబ్ద కాలుష్యం, జీవన శైలి వంటి ఇతర కారణాలకు కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రమాదం అలాగే ఉంది. డాక్టర్ అబూ హుసేన్ ప్రకారం రాత్రిపూట కాంతితో స్వల్ప పెరుగుదల కూడా మెదడు ధమనుల పైన ఒత్తిడి ప్రతిస్పందనలతో ముడిపడి ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. అధిక స్థాయిలో కాంతిని గురి కావడం వల్ల కూడా గుండె జబ్బుల ప్రమాదం కూడా అంత ఎక్కువగా ఉంటుందని, తక్కువ ఆదాయం లేదా అధిక ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించేటువంటి వారిలో కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. నిద్రపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. అంటే రాత్రిపూట కృత్రిమ కాంతి వల్ల కూడా కలిగేటువంటి నష్టాలు కేవలం గుండె ఆరోగ్యానికి పరిమితం కాలేదు అని కూడా చెప్పుకొచ్చారు. అలాగే నిద్ర ఇది మన యొక్క శరీరం పైన ఉన్నటువంటి ముఖ్యంగా నిద్ర మేల్కొనే చక్రాలతో పాటుగా పనిచేస్తుందని, దీనివల్ల సరిగా నిద్ర పట్టకపోవడం, నిద్రలేని సమస్యలు కూడా పెరుగుతాయని చెప్పడం జరిగింది. అలాగే అల్జీమర్స్ అంటే రాత్రిపూట ప్రకాశవంతమైనటువంటి లైట్లకు గురి కావడం వల్ల వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి వచ్చేటువంటి ప్రమాదం కూడా పెరుగుతుందనేసి కూడా చెప్పడం జరిగింది. మునుపటి అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని తెలియచేశాయి. అయితే కాంతి కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఎలా అనే దానికి సంబంధించి కానీ మనం చూసినట్లయితే రాత్రిపూట అంటే కాంతి కాలుష్యం తగ్గించుకోవడానికంటే సులువైన మార్గాలు కూడా ఉన్నాయి. అంటే గది చీకటిగా ఉండడం, అంటే పడుకునే గది వీలైనంత చీకటిగా ఉంచుకోండి. స్క్రీన్ల వద్ద నిద్రకు ముందు ఫోన్లు, టీవీలు చూడడం మానేయండి. అలాగే బ్లాకౌట్ అంటే బ్లాకౌట్ ఉన్నటువంటి కర్టన్లు, అంటే బయట వీధి దీపాల కాంతి లోపలికి రాకుండా మందపాటమైనటువంటి కర్టన్లు లేదా ఇక్కడ స్లిప్ మాస్కులు వాడండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే డాక్టర్ అబోహా షేమ్ చెప్పినట్టుగా కూడా కాంతి కాలుష్యం అనేది కూడా కేవలం ఇబ్బందే కాదు, ఇది గుండె జబ్బులు ప్రమాదానికి కూడా చాలా చురుకుగా పెంచుతుందని, కాబట్టి దీన్ని నివారించుకోవడం చాలా ముఖ్యమనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే చాలామందిలో
రాత్రిపూట పడుకునేటప్పుడు కొంతమందికి లైట్ ఉంటేనే నిద్ర పడుతుంది. మరి కొంతమందికి లైట్ లేకపోతేనే నిద్ర పడుతుంది. మరొకరికి ఏంటంటే ఉన్నా లేకపోయినా నిద్ర పట్టేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మీరు ఏ రకమైనటువంటి వ్యక్తులు? లైట్ వేసుకొని నిద్రపోతారా? లైట్ లేకుండా నిద్రపోతారా? లైట్ ఉన్నా లైట్ లేకపోయినా నిద్రపోతారా? అనే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ అధ్యయనంలో చెప్పినట్టుగా కూడా లైట్ లేకుండా ఉండడం అనేది కూడా చాలా ఉత్తమం అనేది కూడా చెప్పుకోవచ్చు. 2 రకాలు, ఒకటి ఆరోగ్యపరంగా కూడా పరిశోధనలో స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రెండోది ఏంటంటే కరెంట్ కూడా ఆదా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి మీరు ఏ రకమైనటువంటి వ్యక్తిలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.